దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యేకముగా దైవజనుల హెచ్చరికను లక్ష్య పెట్టి లోపలికి వచ్చి కుర్చీల్లో కూర్చున్న పెద్దవారందరూ కూడా, తరుడు కూడా రెండోసారి ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను శ్రద్ధగా మనందరం కూడా వినే ప్రయత్నాన్ని చేద్దాం. నిన్నటి రాత్రి నుంచి లేఖనములలో ప్రస్తావించబడిన పలు విధములైన పలు రకాలైన బలలను గురించి ధ్యానిస్తూ దేవాది దేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతున్న పాఠాలను మనము నేర్చుకొనుచు వచ్చాము. అయితే ఈరోజు మిగిలిన ఆ బలంలో నుంచి లేదా మిగిలిన ఆ బలను గురించి ధ్యానిస్తూ ఆయన మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఆయన మనకు వాటి నుంచి ఏం నేర్పించాలనుకుంటున్నారు అన్న సంగతిని కూడా మనందరము శ్రద్ధగా విని తెలుసుకొని నేర్చుకుందాము. త్వరగా ఈరోజు వర్తమానంలోనికి వెళ్ళిపోయే ప్రయత్నాన్ని చేస్తాను. అయితే నిన్నటి సమయంలో మనం ధ్యానించిన 3 రకాల బల్లల్లో మొదటి బల్ల సన్నిధి రొట్టెల బల్ల. అందులో నుంచి దేవుడు మనకి నేర్పించిన పాఠం ఏంటంటే కోయబడాలని, చేర్చబడాలని, నల్లగొట్టబడాలని, కాల్చబడాలని, నిత్యము సన్నిధిలో కనబడాలని, యాజకుని చేత చక్కపరచబడాలని మనము నేర్చుకున్నాము. ఆ తర్వాత మనము ధ్యానించిన బల్ల ఏంటి? యెహోవా భోజనపు బల్ల. కుంటివి, గుడ్డివి, దోషము కలిగినవి, లోపము కలిగినవి దేవాది దేవునికి అర్పించి ఆయన బలను మనం అపవిత్రపరచకూడదని, నీచపరచకూడదని, ఆయనల్ని మనము నిర్లక్ష్య పట్టకూడదని, మన అర్పణ శ్రేష్టమైనదిగా, విలువైనదిగా ఉండాలని, మన అర్పణ త్యాగము ఇమిడి ఉన్నదిగా ఉండాలని, మన అర్పణ కృతజ్ఞత దీనత్వము కలిగినదిగా మనము దేవునికి అర్పించాలని నేర్చుకున్న. మూడవదిగా ప్రభు బలను గురించి మనం నేర్చుకున్న సంగతులు ఏంటంటే గనక సరైన సిద్ధపాటుతో, యోగ్యతతో, దిద్దుబాటుతో మనము ప్రభు బలలో పాలు పొందితే అత్యధికమైన విజయము, అత్యధికమైన బలము, అత్యధికమైన బహుమానము, అత్యధికమైన ఆశీర్వాదములు, అలాగే ఆత్మ సంబంధమైన ఎన్నో మేలులు మనం ఏం చేస్తాం? పొందుకుంటాము. అయితే తనను తాను పరీక్షించుకోకుండా అది కేవలం రొట్టె ద్రాక్ష రసమే అన్న ఒక ఆలోచనతో ఎవరైతే బలలో పాలు పొందుతారో అయోగ్యముగా, అది శిక్షావిధి కలుగుటకే కారణమవుతుందని, వారు ప్రభు రక్తాన్ని గురించి, శరీరాన్ని గురించి అపరాధులు అవుతారని మనం నిన్నటి వరకు ఏం చేసాము? తెలుసుకున్నాము, ధ్యానించాము. అయితే ఈరోజు మనము 4వ బలను గురించి ధ్యానిద్దాము. అందుకుగాను ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పను. మన యేసయ్య అన్న విశ్వాసాన్ని పరీక్షిస్తూ అడిగిన ప్రశ్నకు బదులుగా కనాను స్త్రీ ఇస్తున్న సమాధానం ఏందయ్యా అంటే, నిజమేనయ్యా ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తింటాయి కదా. నిజమేనయ్యా, నేను కుక్క వంటి దాన్ని. అయితే ఈ కుక్కకు కూడా, ఈ కుక్క వంటి దానికి కూడా యజమానుడవు నీవే కదా. ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తూ మాట్లాడిన మాట ఏంది? చంటి బిడ్డలకు ఇవ్వవలసిన రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయడము యుక్తమా, న్యాయమా అంటే ఆ విశ్వాస పరీక్షను ఎదుర్కొంటే ఏం మాట్లాడుతుంది? నిజమేనయ్యా, నేను కుక్క వంటి దాన్నే. కానీ ఈ కుక్క వంటిది కూడా యజమానుని బల్ల మీద నుంచి పడే మొక్కల కోసం చూస్తుంది కదా. ఈ కుక్కను పోషించాల్సిన బాధ్యత కూడా నా యజమానుడు అయిన నీదే కదా, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు అని ఆమె గొప్ప విశ్వాసాన్ని ఏం చేసిందంట? కనపరిచింది. ఈ మాటల్లో మనకి కనిపించిన బల్ల ఏందయ్యా అంటే గనక యజమానుని
బల్ల. 4వ బల్ల మనం ధ్యానించబోతున్నాం. దేని గురించి అంటే యజమానుని బల్ల గురించి. లేఖనాల్లో మనకి కొందరు వ్యక్తులు కనిపిస్తారు, లేఖనంలో మనకు కొందరు యజమానులు కనిపిస్తారు. ఒకసారి వారి తీరు ఎలా ఉందో, ఒకసారి వారి ప్రవర్తన ఎలా ఉండేదో చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని చదివి సహాయం చేయండి. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఊదా రంగు బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించే వాళ్ళంటే ఆ రోజుల్లో చాలా ఆస్తిపరులని, మిగుల ఆస్తిపరుడు, చాలా ధనవంతుడైన ఒక వ్యక్తుడంట. ఆ వ్యక్తి ఇంటి వాకిట లాజరు అనబడిన ఒక దరిద్రుడు పడి ఉన్నాడంట. ఈ లాజరు అనే దరిద్రుడు ఆ వ్యక్తి బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తిని తన ఆకలిని తీర్చుకొనగోరాడంట. అది తీరింది అన్న మాట ఎక్కడ లేఖనాల్లో రాయబడి ఉండలేదు. ఎందుకయ్యా అంటే గనక ఈ ధనవంతుడు ఎలాంటి వాడంటే గనక ఈ ధనవంతునికి కలిగిన సమృద్ధి, ధనవంతునికి కలిగిన ఆస్తి అంతటిని బట్టి అతడు ఏం చేస్తున్నాడు? తన ప్రాణాన్ని సుఖపెట్టుకుంటున్నాడు. కానీ అవతల వారితో కానీ, తను నమ్ముకున్న దాసులతో కానీ, తన ఇంటి వారితో కానీ అతనికి ఎలాంటి అవసరం లేదంట. వాళ్ళ గురించిన చింత ఇతనికి లేకుండా ఉండిపోయాడంట. ఇంకో వ్యక్తిని కూడా చూద్దాం. నిర్గమకాండం 5వ అధ్యాయము. ఈ ధనవంతుని ధనమంతా కూడా తన సోకుకే గాని, తన సుఖానికే గాని అవతల వారిని గురించిన ధ్యాస ఇతనికి లేదని మనం చూసాము. నిర్గమకాండం 5వ అధ్యాయము 18-19 వచనాల్లో మీరు పొండి పని చేయుడి, గడ్డి మీకు ఇయ్యబడదు, అయితే ఇటుకుల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పెను. మీ ఇటుకుల లెక్కలో ఏ మాత్రమును తక్కువ చేయవద్దు. కఠిన దాస్యపు కాడిని ఇశ్రాయేలుల పైన ఫరో మోపాడంట. వెట్టి పనులు చేస్తున్నాడంట. అయ్యా, అంతవరకు గడ్డి ఇచ్చారు, బాగానే ఉంది, ఇప్పుడు మీరు గడ్డి ఇవ్వట్లేదు, దాన్ని మేము కోసుకొని రావాలంటే కాస్త సమయం పట్టింది కదా, మరి గడ్డిని కోసుకొని వచ్చి మీరు ఇదివరకు చేయమన్న రీతిగానే అంతే లెక్కలు ఇటుకలు చేయాలంటే కష్టంగా ఉంది, ఎందుకయ్యా ఇంత భారాన్ని మా మీద మోపావు, కాస్త ఈ భారాన్ని తగ్గించు, లేదా గడ్డినైనా మాకు ఇప్పించు, లేదా ఇటుకలు లెక్కనైనా కానీ ఏం చేస్తావు తగ్గించు అని చెప్తే ఆ యజమానుడు కఠినమైన దాస్యపు కాడిని ఇశ్రాయేలుల భుజముల మీద మోపిన ఫరో మాట్లాడిన ఒక మాట ఏంటంటే, గడ్డి మీకు ఇయ్యబడదు, ఇటుకుల లెక్క ఏ మాత్రము తక్కువ చేయబడదు. మనము యజమానుని బలను గురించి ధ్యానిస్తున్నాము. నిన్న మనం చూసుకున్న ఆ మాటలో ప్రభు బలను గురించి ధ్యానిస్తున్నప్పుడు అదే వచనములో దయ్యముల బలను గురించి కూడా ఒక పదం, ఒక ప్రస్తావన వచ్చింది. దాన్ని మనం చూసాము. ఎవరెవరైతే అపవాది లేదా అపవాదిని యజమానిగా కలిగి జీవిస్తున్నారో, అపవాది చేతుల్లో వారి జీవితాలను పెట్టేశారు, అపవాది బల్ల యొద్ద నివసిస్తున్నారు, వారందరి విషయమే వాడి ఉద్దేశం ఇదే. నీ కన్నీరు, నీ కష్టం, నీ బరువు, నీ బాధలు, నీ భారం, నీకు నీ దేవునికి మధ్య ఉన్న దూరం తక్కువ చేయబడదు. తక్కువ అవ్వడానికి వీలు లేదు. ధనవంతుని ఒకరిని చూసాం. లాజరేమో అతని బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఏ రోజు తీర్చుకోలేకపోయాడు. ఎందుకయ్యా అంటే కనుక ఆ వ్యక్తి ఎలాంటోడు? తన సుఖానికి మాత్రమే, తన సోకుకు మాత్రమే ఉన్న ఆస్తిని అంతటిని, ఉన్న సంపద అంతటిని, సమృద్ధి అంతటిని ఖర్చు చేసుకునే ఒక వ్యక్తి. ఇక్కడేమో ఫరో ఇశ్రాయేలు ప్రజల మీద కఠిన దాసపు కాడిని మోపిన ఫరో కనిపిస్తున్నాడు. అతని బల్ల దగ్గరికి ఎవరైతే వచ్చారో వారి విషయమే అతను ఉద్దేశిస్తున్న సంగతులు ఎలా ఉందంటే కనుక, మీకు గడ్డి ఇవ్వబడదు, ఇటుకల లెక్క కూడా తక్కువ చేయబడదు, అంతే, మీరు ఇలాగే ఉండాలి, మీ కష్టాలు ఇలాగే ఉండాలి, మీ కన్నీరు ఇలాగే ఉండాలి, మీ బాధలు ఇలాగే ఉండాలనుకుంటున్నాడు. కానీ
నీవు ఎవరి దానవు అంటే, అయ్యా నేను నీ దానను, అయ్యా నేను నీ వాడనని ఎవరెవరైతే వారి జీవితాలు దేవుడి చేతుల్లో పెట్టుకొని దేవుని సొంతమై దేవుణ్ణి యజమానిగా కలిగి ఎవరెవరైతే ఆయన బల్ల యొద్ద నివసిస్తున్నారో, ఎవరెవరైతే ఆయన బల్ల వైపుకు చూస్తున్నారో వారందరూ అనుభవించే ప్రయోజనాలు ఏంటయ్యా అంటే చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథము మన యజమానుని బల్ల ఎలాంటిదో ఆ బల్ల దగ్గర మనకి ఏమి దొరుకుతుందో మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. మరియు రాజైన సొలొమోనునకును భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయుచు వచ్చిన ఎవరెవరైతే సొలొమోను బల్ల యొద్దకు వస్తున్నారో వారందరికీ ఏమీ తక్కువ కాదు. ఈ సొలొమోను మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ముంగుర్తుగా కనిపిస్తున్నాడు కదా. ఎవరెవరైతే ఫరో దగ్గరికి వెళ్ళారో, ఎవరెవరైతే అపవాదిని యజమానిగా కలిగి ఆ బల్ల దగ్గర కనిపెడుతున్నారో వారి విషయమై వారి ఉద్దేశం ఎలా ఉందంటే గనక వీళ్ళ కష్టాలు, వీళ్ళ శ్రమలు, వీళ్ళ బాధలు, వీళ్ళ కన్నీళ్లు, వీళ్ళ భారము తక్కువ కాకూడదని. కానీ మన ప్రభువైన యేసుకు సాదృశ్యంగా కనపడుతున్న సొలొమోను, ఈ సొలొమోను బల్ల దగ్గరకు ఎవరెవరైతే వస్తున్నారో వారికి ఏమీ తక్కువ కావట్లేదంట. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 21లో రాయబడిన మాటను బట్టి నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిల్లిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. వారి వస్త్రములు పాతగిల్లేదంట, వారి కళ్ళకు నూనె తక్కువ కాలేదంట, వారి కాళ్ళకు వాపు రాలేదంట, వారి చెప్పులు అరిగిపోలేదంట. ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు అరణ్యములో వారిని దేవుడు పోషించాడంట. నిజముగా నీ యజమాని నీ దేవుడే అయితే నీ యజమాని బల్ల వైపు ఏం దొరుకుతుందా అని నువ్వు చూస్తూ ఉన్నట్లయితే, ఎవరెవరైతే యజమానుని యేసయ్య బల్ల దగ్గరికి వస్తున్నారో, బల్లను సమీపిస్తున్నారో వారికి ఏది తక్కువ కాదు. ఒకసారి మనము మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనాన్ని చూసినట్లయితే, 30వ అధ్యాయము 19వ వచనము, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను. అమాలేకీలు సిక్లపు మీద పడి దాన్ని తగలబెట్టారు, అందరినీ చెరపట్టుకొని సొమ్మంతటిని కొల్లబెట్టుకొని వెళ్ళిపోయారు. దావీదు తన వారితో అక్కడికి వచ్చి పరిస్థితిని చూసి శక్తి చాలనంతగా తమ భార్యలను గురించి, బిడలను గురించి ఏడ్చారంట. తర్వాత దావీదు చేసిన ఒక పని ఏందయ్యా అంటే గనక, దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అయ్యా నేను వాళ్ళని తరిమితే నువ్వు వాళ్ళ నా చేతికి అప్పగిస్తావా, వాళ్ళని తరవమంటావా వద్దా? దేవుడు ఏం చెప్పాడంట? వెళ్ళు అని చెప్పాడంట. ఆ మాటను పట్టుకొని దావీదు తన వారిని వెంటేసుకొని వారిని తరుముతున్నాడంట. దారిలో వారికి ఐగుప్తీనిగా పుట్టి అమాలేకుని ఇంట దాసునిగా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడంట. అతడు కాయిలా పడ్డాన్ని బట్టి ఈ అమాలేకీలలో అతని యజమాని వీడు మనకి భారంలే, వీడు మనకి బరువులే అని అక్కడ వదిలేసి ఇక్కడ సిక్లకును దోచుకున్నారు కదా, వెళ్ళిపోతా వీడు మనకి భారంగా ఉన్నాడని చెప్పని ఆ వ్యక్తిని ఏం చేశారంట? మధ్యలో అక్కడ వదిలేసి వెళ్ళిపోయారంట. ఈ వ్యక్తి దావీదుకు తారసపడ్డాడు. దావీదు అతన్ని కలుసుకొని అతని గురించి అడిగి, ఏంటయ్యా సంగతి అని చెప్తే, ఇలా పలానయ్యా 3 రోజుల నుంచి నేను అన్నపానం లేకుండా ఇక్కడే పడి ఉన్నానంటే అతనికి ఆహారం పెట్టాడంట. ఆహారం పెట్టి నేను నీ ప్రాణాన్ని తీయను, నేను నిన్ను నీ యజమానిని వశం చేయనని ప్రమాణం చేసి వాళ్ళు ఎక్కడున్నారో నాకు చెప్పని అడిగాడంట. ఈ వ్యక్తి ఆహారం తిని చక్కగా మాటిచ్చాడు కదా అని చెప్పని దావీదును తన వారందరినీ తీసుకెళ్లి ఆ అమాలేకులు ఎక్కడున్నారో ఆ ప్రాంతాన్నే దావీదుకు చూపించాడంట. దావీదు వారి మీద పడి వారిని హతము చేశాడంట. హతము చేసిన తర్వాత ఎత్తుకుపోయిన దాంట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా సమస్తమును దావీదు ఏం చేసుకోగలిగాడు? రక్షించుకోగలిగాడు.
అరణ్యములో 40 సంవత్సరములు వారు ఏమీ తక్కువ కాకుండా పోషించబడ్డారంట. ఎత్తుకొని పోయిన దాంట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా వాటన్నిటినీ దావీదు రక్షించుకోగలిగాడంట. దానికి కారణం ఏందయ్యా అంటే, ఈ దావీదు అయ్యా నేను వెళ్ళనా వద్దా అని ఎవరిని అడిగాడు? అయ్యా వాళ్ళు నా చేతికి అప్పగించాయని ఎవరికి ప్రార్థన చేశాడు అంటే దాని అర్థం దావీదుకి యజమాని ఎవరు? యజమానుని బల్ల. నీ దేవుడే నీ యజమాని అయితే సొలొమోను బల్ల యొద్దకు ఎవరెవరైతే వస్తున్నారో వారికి ఏమీ తక్కువ కాదంట. దావీదు జీవితంలో ఏం జరిగిందో మనం చూసాం. మనం ఎక్కువ సార్లు ధ్యానించే ఒక స్త్రీ సారెపతు విధవరాలు జీవితంలో కూడా యజమానుని బల్లను సమీపించినందుకు గాను కరువు కాలంలో కూడా తొట్టిలోని పిండి తక్కువ కాలేదు, బుడ్డిలోని నూనె అయిపోలేదంట. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే గనక లేఖనాల్లో మనకి ఎన్నో మాటలు కనిపిస్తాయి. ఒకసారి ఆ మాటలు కూడా చూసే ప్రయత్నాన్ని మనం చేద్దాం. కీర్తన గ్రంథం 34 కీర్తన 9వ వచనంలో ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు, సింహపు పిల్లలైన ఆకలి గురును యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉండదు అన్న ఒక మాట రాయబడి ఉంది. ఇలా మన లేఖనాల్లో చూసుకుంటూ వెళితే మనకు అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే కనుక యజమానుని బల్ల అన్న ఈ విషయంలో ఈ బలను గురించి మనం ధ్యానిస్తూ తెలుసుకున్న ఒక మొట్టమొదటి సంగతి ఏందయ్యా అంటే, సొలొమోను బల్లను మనం పట్టుకొని ఎవరైతే సొలొమోను బల్ల యొద్దకు వస్తున్నారో వారికి ఏదియో తక్కువ కాదు. ఎవరెవరైతే దేవాది దేవుని యజమానిగా కలిగి ఆయన బల్ల యొద్దకు వస్తున్నారో, ఆయన బల్ల వైపుకు ఆయన చేతుల వైపుకు చూస్తున్నారో వారికి ఏది ఎంత మాత్రమును తక్కువ కాదు. వారికి కొదువ ఏది కూడా ఉండదు. అంత మాత్రమే కాదు, వారి ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం ఈ మాటలు చూస్తాం. 4వ అధ్యాయం 19వ వచనంలో కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకి తెలియను అన్న మాట రాయబడి ఉంది. మీరు మీ దేవుణ్ణి, మీ తండ్రిని, మీ యజమానుని అడగక మునిపే మీకేం కావాలో ఆయనకి బాగా తెలుసు. ఆయన మీ అక్కర్లు ఎరిగిన వాడు మాత్రమే కాదు కానీ ఆ అక్కర్లన్నిటినీ, అవసరతలన్నిటినీ తీర్చగలిగిన వాడు. సొలొమోను బల్ల యొద్దకు ఎవరెవరైతే వస్తున్నారో వారికి ఏది తక్కువ కాదంట, వారి ప్రతి అవసరత తీర్చబడుతుందంట. ఆయన సొలొమోను కంటే శ్రేష్ఠుడు, ఆయన సొలొమోను కంటే గొప్పవాడు. ఎవరెవరైతే ఆయన్ని యజమానిగా కలిగి ఆయన బల్ల యొద్దకు వస్తున్నారో, ఆయన బల్ల యొద్దకు కనిపడుతున్నారో వారికి ఏది తక్కువ కాదు, వారి ప్రతి అవసరత తీర్చబడుతుంది. రెండవదిగా యజమానుని బల్ల అన్న ఇదే సంగతిలో మనకి రెండో వ్యక్తి బల్ల కనిపిస్తుంది. అదే 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. ఒకసారి మరలా ఇప్పింతునని చెప్పండి ఇంకాస్త బిగ్గరగా. తర్వాత మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి నీ దాసుడనగు. ఎవరంట? నీ దాసుడను. 5 ఏండ్ల ప్రాయంలోనే అవిటివాడైపోయి ప్రతి పనికి కూడా పక్క వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్న మెఫీబోషెతు ఎప్పుడైతే దావీదును ఎదుర్కొన్నాడో అప్పుడు దావీదు అతనితో మాట్లాడిన మాట ఏంటంటే కనుక, సదాకాలము నువ్వు నా బల్ల యొద్ద ఏం చేస్తావు? భోజనం చేస్తావు. యజమానుని బల్ల గురించి మనం ధ్యానం చేస్తున్నాము. చచ్చిన కుక్క వంటి వాడనైనా అని మాట్లాడుతున్న మెఫీబోషెతు ఎప్పుడైతే దావీదును ఎదుర్కొన్నాడో దావీదు అతనితో మాట్లాడిన మాట ఏంటంట, సదాకాలము నువ్వు నా రాజు బల్ల యొద్ద భోజనాన్ని చేస్తావు. అప్పటి నుంచి మెఫీబోషెతు రాజకుమారులలో ఒకని వంటి వాడు అయ్యాడంట. చచ్చిన కుక్క వంటి వాడు అప్పటి వరకు. కనాను స్త్రీ మాట్లాడుతుంది కదా, యా నిజమే, నేను
కుక్క వంటి దాన్నే, కానీ నాకు కూడా యజమానుడువు నీవే కదా, నా అవసరతలు తీర్చవలసిన బాధ్యత కూడా నీదే కదా, నువ్వు తప్ప నాకు ఇంకా ఎవరున్నారని చచ్చిన కుక్కల వంటి వారమైన మనల్ని కూడా ఆయన దాసులని పిలవక కుమారులు కుమార్తెలని పిలుస్తూ సదాకాలము మనము ఆయన భోజనపు బల్ల యొద్ద ఆయనతో కూర్చుండే భాగ్యాన్ని అనుభవిస్తున్నామంటే అది ప్రభువుని కృప మాత్రమే. నా మాట మీకు అర్థమవుతుందా? చచ్చిన కుక్క వంటి వాడు యోనాతాను. ఈ యోనాతాను ఎక్కడికి వచ్చాడు? రాజు భోజనపు బల్ల దగ్గరికి, దావీదు బల్ల దగ్గరకు వచ్చాడు. సదాకాలం అక్కడ ఏం చేస్తున్నాడు? నివసిస్తున్నాడు. రాజకుమారులలో ఒకని వంటి వాడు అయిపోయాడు. ఈ దావీదు కూడా మన ప్రభు అయిన యేసుకు ముంగుర్తుగా సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. దేవాది దేవుడు దావీదు కంటే గొప్పవాడు. ఆయన చచ్చిన కుక్కల వంటి వారైన మనల్ని ఏం చేశాడు? దాసులం మనం. కానీ ఆయన కుమారులు కుమార్తెలను పిలుస్తూ సదాకాలము ఆయనతో పాటుగా ఆయన భోజనపు బల్ల యొద్ద కూర్చుండా నిచ్చాడు. అంతేకాదు, ఎప్పుడైతే మెఫీబోషెతు దావీదు బల్ల యొద్దకు వచ్చాడో, ఇందాక మీరు చెప్పిన మాట ఏంది? మరలా ఎప్పుడైతే మెఫీబోషెతు దావీదు బల్ల దగ్గరికి వచ్చాడో అక్కడ జరిగింది ఏందయ్యా అంటే గనక తన పితరుడైన సౌలు ఆస్తి అంతా మరలా తిరిగి వచ్చింది. కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి సమకూర్చబడ్డాయి. దావీదు బల్ల మనకు నేర్పిస్తున్న ఒక పాఠం ఏందయ్యా అంటే గనక ఏందంట, చచ్చిన కుక్కల వంటి వారమైన మనలను ఆయన దాసులని పిలవక కుమారులు కుమార్తెలని పిలుస్తూ సదాకాలము ఆయనతో ఆయన బల్ల యొద్ద నివసించే కూర్చుండే భాగ్యాన్ని మనకిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఎవరెవరైతే యజమానుని బల్లను సమీపిస్తున్నారో వారు కోల్పోయిన వాటన్నిటిని మళ్ళీ తిరిగి పొందుకుంటారు. సొలొమోను బల్లలో మనం చూసిన సంగతి ఏంటంటే కనుక ఎవరెవరైతే సొలొమోను బల్లను సమీపిస్తున్నారో వారికి ఏమీ తక్కువ కాదు, వారి ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఎవరెవరైతే దావీదు బల్లను సమీపిస్తున్నారో వారు ఏం చేస్తున్నారంట? కోల్పోయిన వాటన్నిటిని తిరిగి పొందుకుంటున్నారు. యజమానుని బల్ల. అపవాదే నీ యజమాని అయితే నీ జీవితం వాడికి అబంధ ఆస్తాల్లో నువ్వు పెట్టుంటే నీ కష్టం, నీ కన్నీరు, నీ బాధ, నీ భారం, నీకు నీ దేవునికి మధ్య ఉన్న దూరం తక్కువ కాకూడదని వాడు అనుకుంటాడు. ఎప్పటికీ తక్కువ కాదు. నువ్వు నీ దేవుని దానవు, నువ్వు నీ దేవుని వాడివే అయితే, నువ్వు ఆయన బల్లను సమీపించినట్లయితే, నువ్వు ఆయన బల్ల యొద్దకు వచ్చినట్లయితే నీకేది తక్కువ కాదు. నీ ప్రతి అవసరతను ఎరిగిన దేవుడు నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. అంత మాత్రమే కాదు, కోల్పోయిన వాటన్నింటినీ ఆయన నీకు తిరిగి మళ్ళీ అనుగ్రహిస్తాడు. నాలుగోదిగా మనం ధ్యానించిన బల్ల ఏంటంట? పెద్దగా చెప్పాలి, యజమానుని బల్ల. 5వ బల్లను చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు అదోని యేసేకు తమ కాళ్ళు చేతులు వేలు కొయ్యబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద మొక్కలు ఏరుకొనిచుండరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినాను. చాలు. అప్పుడు అదోని బెజెకు తమ కాళ్ళు చేతుల బొట్టున వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకొనిచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చను. అందరి మాట చెప్పండి, నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చను. అందరూ చెప్పట్లా, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చను. యోధా వంశస్థులు షిమ్యోనీయులు కలిసి కనానీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరారంట. వెళ్ళి 10,000 మందిని హతం చేశారు. అప్పుడు కనాను రాజైన అదోని బెజెకు పారిపోతుంటే అతన్ని తరిమి అతన్ని పట్టుకుని అతని కాళ్ళ చేతుల బొటన వేలు ఏం చేశారు? తెగకోశారు. అప్పుడు ఈ కానాను రాజైన అదోని బెజెకు మాట్లాడుతున్న ఒక మాట, అనుకుంటున్న ఒక సంగతి ఏందయ్యా అంటే గనక, ఆ రాజు కాళ్ళు చేతుల బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకునేలాగా నేను చేశాను కాబట్టి నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. సాధారణంగా ఆ రోజుల్లో యుద్ధంలో ఓడిపోతే రాజుల్ని చంపేసేవాళ్ళు లేదా చెరసాల పాలు చేసేవాళ్ళు. కానీ ఈ అదోని బెజెకు ఏం చేశారంటే కనుక 70 మంది రాజులను ఓడించి వాళ్ళ కాళ్ళు చేతుల బొటన వేళ్ళు తెగ నరికాడంట. తెగ నరికి వాళ్ళకి ఏ పని చేసుకోలేని వారిగా, యుద్ధానికి పనికి రాని వారిగా రాజులను చేసి ఏం చేశారంట? అదోని బెజెకు బల్ల కింద పడే మొక్కలు ఏరుకునే వారిగా వాళ్ళని
చేశాడంట. నా మాట మీకు అర్థమవుతున్నాయా? అయితే కొన్ని రోజుల తర్వాత ఇశ్రాయేలీలు అతని మీద యుద్ధానికి వచ్చారంట. యుద్ధానికి వచ్చిన తరువాత సేమ్ అతడు వాళ్ళకి ఏదైతే చేశాడో వీళ్ళు కూడా ఆ అదోని బెజెక్ ఏం చేశారంట? చేతులు కాళ్ళ బొటన వేళ్ళు తెగ నరికారంట. అప్పుడు ఈ వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే గనక ఏం మాట్లాడుతున్నాడు? నేను చేసినట్లే దేవుడు నాకు 5వ బల్ల ఏంటో తెలుసా? అదోని బెజెకు బల్ల. 5వ బల్ల ఏంటి? ఈ బల్ల మనకు నేర్పిస్తున్న పాఠము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. ఈ బల్ల మనకు నేర్పిస్తున్న ఒక పాఠము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అన్న మాట రాయబడి ఉంది. 5వ బల్ల గురించి మనం ధ్యానం చేస్తున్నాము. అదోని బెజెకు బల్ల మనకు నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటంటే గనక మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏం విత్తుతాడో దాన్నే పంటగా కోస్తాడు. నేనేం చేశానో దేవుడు నాకు దాన్నే ప్రతిఫలంగా ఇచ్చాడని అదోని బెజెకు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మంచిని విత్తితే మంచినే కోస్తావు, నువ్వు చెడుని విత్తితే చెడునే కోస్తావు, నువ్వు శరీరాన్ని బట్టి విత్తితే క్షయమైన పంటను కోస్తావు, ఆత్మను బట్టి విత్తితే నిత్యజీవం అనే పంట నువ్వు కోస్తావు. లేఖనాల్లో ఏం విత్తితే ఏం కోస్తాము అన్న దాని గురించి ఎన్నో రెఫరెన్స్లు మనకు కనిపిస్తాయి. సమయం లేదు కాబట్టి నేనే కొన్ని చదివి అందులో ఉన్న సంగతులు మేము ఉంచే ప్రయత్నాన్ని నేను చేస్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనం ప్రకారంగా నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటా అన్న మాట రాయబడింది. ఎవరైతే నీతిని విత్తుతున్నారో వారు ఏం చేస్తున్నారు? శాశ్వతమైన బహుమానాన్ని కోసుకుంటున్నారు పంటగా. అదే సామెతలు 22వ అధ్యాయము 8వ వచనం ప్రకారముగా దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయినన్న మాట రాయబడి ఉంది. నువ్వు దౌష్ట్యాన్ని విత్తావు, ఏం చేస్తున్నావు? కీడును పంటగా కోసుకుంటున్నావు. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం ప్రకారముగా గాలిని విత్తున్న వారు ప్రళయ వాయువును పంటగా కోస్తారన్న మాట రాయబడి ఉంది. యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా కీడును విత్తువారు కీడునే కోయుదురు. ఈ అదోని బెజెకు బల్ల మనకు నేర్పిస్తున్న పాఠము ఏంటంటే గనక నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. మనుష్యుడు ఏదైతే విత్తుతాడో దాన్నే పంటగా కోస్తాడు. నువ్వు కోపాన్ని విత్తావు, కోపాన్ని పంటగా కోస్తావు. నువ్వు అన్యాయాన్ని విత్తావు, అన్యాయాన్ని పంటగా కోస్తావు. నువ్వు దౌర్జన్యాన్ని విత్తావు, దౌర్జన్యాన్ని పంటగా కోస్తావు. నువ్వు మోసాన్ని విత్తావు, మోసాన్ని పంటగా కోస్తావు. నువ్వు అబద్ధాన్ని విత్తావు, అబద్ధాన్ని పంటగా కోసుకుంటావు. మోసపోకండి. మనుష్యుడు ఏదైతే విత్తుతాడో దాన్నే పంటగా కోస్తాడు. అదే నీ బెజెకు మనకు నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటంటే కనుక నువ్వేం విత్తుతున్నావో దాని విషయంలో జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే భవిష్యత్తులో నువ్వే దాన్ని పంటగా కోసుకోపోతున్నావు. నువ్వేదైతే చేస్తున్నావో దేవుడు దాన్ని నీకు తిరిగి ప్రతిఫలంగా ఇవ్వబోతున్నాడు. కాబట్టి జాగ్రత్త అన్న ఒక హెచ్చరికను దేవాది దేవుడు ఈ అదోని బెజెకు బల్ల ద్వారముగా మనందరి ముందు ఉంచుతున్నాడు. ఆరవదిగా మనం ఒక బలను చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 29-30 వచనాలు చూద్దామా? దయచేసి నన్ను కోరిము, పట్టణమందు మా ఇంటి వారు బలి అర్పింపబోతున్నారు, నీవును రావాలని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించిన కనుక. పట్టణం మందు మా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే బలి అర్పిస్తారు కాబట్టి నువ్వు కూడా రావాలని మా సహోదరుడు అడిగాడు. కాబట్టి ఈ దృష్టికి దయ పొందిన వారినైతే నేను వెళ్ళి నా సహోదరుడు దర్శించినట్లుగా నాకు సెలవిమ్మని బతిమాలుకొని, నాకు సెలవిమ్మని నన్ను బ్రతిమాలాడు కాబట్టి ఇంటికి వెళ్తానని నా యొక్క సెలవు తీసుకునేను. అందునిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా. అక్షరాగు తర్వాత మాటలు చూద్దాం బ్రో. ఇంతవరకు అక్కడ కనిపిస్తున్న మాటలు ఏందయ్యా అంటే గనక అక్కడ ఏ బల్ల ఉంది? రాజు భోజనపు బల్ల. ఎవరా రాజు? సౌలు. అంటే సౌలు బల్ల. ఆరో బల్ల ఏంటి? ఈ సౌలు బల్ల దగ్గర జరుగుతున్న విషయం ఏంటంటే గత కొన్ని రోజులుగా దావీదు ప్లేస్ ఖాళీగా ఉందంట. ఈ సౌలు దాన్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. కానీ సరే దావీదు రావట్లేదు, ఒకవేళ ఏమైనా అయిందేమో, అపవిత్రం అయ్యేదేమో, చూద్దామని మళ్ళీ వస్తాడని అనుకుంటాడంట. కానీ ఆ రోజు అమావాస్య అంటే ఆ రోజు కూడా ఏం చేయలేదు, దావీదు అక్కడికి రాలేదంట. సో దావీదు అక్కడికి రాలేదు ఏంటని చెప్పని సౌలు అడుగుతున్నాడు, రాజు అడుగుతున్నాడు. అందుకు యోనాతాను సౌలు కుమారుని ఇస్తున్న బదులేందయ్యా అంటే కనుక దావీదు నన్ను అడిగాడు,
ఏమనంటే ఈ సంవత్సరం ఏటేటా ఇలాగ మా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, బలర్పిస్తారు కాబట్టి ఈ టైంలో నువ్వు కూడా ఇక్కడ ఉంటే బాగుంటుందని మా సహోదరులు ఒక నన్ను అడిగాడు కాబట్టి నువ్వు సెలవు ఇస్తే నేనేం చేస్తాను, అక్కడికి వెళ్ళేసి వస్తాను అని నా సెలవు తీసుకునే దావీదు ఏం చేశాడు, ఆ ఊరు వెళ్ళాడు, ఆ ఇంటికి వెళ్ళాడు, అందుకే ఇక్కడ లేడు అని చెప్పాడంట. అందుకు సౌలు ఏం చేశాడు, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి అగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానవునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కదా. నోటికొచ్చినట్టుగా కోపంతో ఏం చేస్తున్నాడంట, సౌలు తిడుతున్నాడు. కాస్త కిందకెళ్ళు, అక్కడ ఏం జరిగిందంటే గనక, ఒరే దావీదు ఉన్న రోజులు నువ్వు రాజు కాలేవు, నీ రాజ్యం స్థిరపడదు, దావీదుని పిలిపించు, దావీదు మనం చంపేద్దామని సౌలు అడిగాడంట. అందుకు యోనాతాను మాట్లాడుతున్నాడు, దావీదు మంచోడు నాన్న, దావీదు ఏం తప్పు చేశాడు, ఎందుకు దావీదుని మనం చంపాలని అడిగాడంట. అందుకు సౌలు కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఏం చేశాడు తెలుసా, యోనాతాను కాదు, యోనాతాను కోపంతో లేచాడు. ఆ ముందు సౌలు ఏం చేశాడు తెలుసా, ఈటను యోనాతాను మీదకి బలంగా ఇస్తాడంట. ఆ ఈట గనక యోనాతానికి తగిలుంటే యోనాతాను అక్కడే ఆ రోజే చచ్చిపోయేవాడు. సౌలు బల్ల దగ్గర జరుగుతున్న సంగతి ఏందయ్యా అంటే గనక, సౌలు దావీదు మీద కోపంతో ఊగిపోతున్నాడు. దావీదు సంగతిని ఆల్రెడీ తెలుసుకొని యోనాతానుతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. యోనాతాను, నీ తండ్రి అయిన సౌలు నన్ను చంపాలనుకుంటున్నాడు గనక నువ్వు నాకు సెలవు, నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతానని మాట్లాడుతుంటే యోనాతాను చెప్తున్నాడు, అలాంటిది ఏం లేదురా, నువ్వు పొరపాటు పడ్డావు, మా నాన్న మంచోడే, నీ మీద ఏం కోపం లేదంటే గనక సరే నేనేం చేస్తానంటే కొన్ని రోజులు ఇక్కడ దాక్కుని ఉంటాను, అమావాస్య రోజు కూడా నేను అక్కడికి బల్ల దగ్గరికి రాను, ఆ రోజు నువ్వేం చేస్తావంటే గనక మీ తండ్రిని శోధించు, నా మీద కోపం ఉందో లేదో తెలుసుకోవచ్చు నాకు చెప్పంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకొని, సరే నేను అలాగే మా నాన్నని శోధిస్తాను, మా నాన్నని టెస్ట్ చేస్తాను, నీ మీద మా నాన్నకి బాగా కోపం ఉంది నాకు అనిపించింది అనుకో, ఆ విషయం నీకు తెలియజేస్తాను. ఎలాగనుకున్నా, నేను నా పనివాడిని తీసుకుని వచ్చి 3 బాణాలు వేస్తాను, ఆ పనివాడితో నేను ఆ బాణం అవతల పడిందని చెప్పాడు అనుకో, నువ్వు ఆ మాట వినేం చేయాలి, పారిపోవాలి. ఆ బాణం ఈ తట్టున ఉండదని చెప్పారు అనుకో, నువ్వేం చేయాలి, నువ్వు సేఫే కాబట్టి బయటికి రావచ్చు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకొని, యోనాతాను అక్కడి నుంచి అక్కడికి వచ్చి సౌలు బల దగ్గర కూర్చొని సౌలు ప్రశ్న అడగంగానే యోనాతాను కావాలని అతను టెస్ట్ చేస్తున్నాడు. టెస్ట్ చేయగా సౌలుకి అప్పటికే కోపం బాగా ఉంది కదా, దావీదు మీద కోపం, యోనాతాను మీద కోపం వచ్చి నువ్వు వాడిని సేవ్ చేయాలనుకుంటావా అని ఈటని తీసుకొని బలంగా యోనాతాను మీదకి, అంటే సొంత కొడుకు మీదకి ఏం చేశాడంట, ఇసిరాడు. ఆ ఈట గనక వచ్చి యోనాతానికి తగిలి ఉంటే ఆ రోజు యోనాతాను ఏమయ్యాడు, చచ్చిపోయేవాడు. ఈ సౌలు బల్ల మనకు నేర్పిస్తున్న పాఠం ఏందయ్యా అంటే, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం, బుద్ధిహీనుడు తన కోపమంతా కనబరుచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనములో, బుద్ధిహీనుల అంతరంద్రియముల యందు కోపము సుఖ నివాసము చేస్తుందన్న మాట రాయబడి ఉంది. ఈ సౌలు బల్ల మనకు నేర్పిస్తున్న ఒక పాఠం ఏంది అంటే గనక, కోపాన్ని కళ్ళు మూసుకుపోయేలా చేసిద్దిరా బాబు. ఆ కోపం నిన్ను బుద్ధిహీనుడిగా మార్చేసిద్ది. బుద్ధిహీనుడు కోపాన్ని అంతటిని వెళ్ళగక్కుతాడు, కోపంలో ఏది పడితే చేస్తాడు, కోపంలో ఏది పడితే అది మాట్లాడతాడు. అది ఒక అపవాది ట్రాప్. జీవన్ మరణములు నాలుక వశము. ఒక చుక్కాని పెద్ద ఓడను ఎటు కావాలంటే అటు ఎలా తిప్పేస్తుందో, నీ జీవితాన్ని కూడా ఈ నాలుక ఆ రీతిగా తిప్పగలదు. అలాంటి ఒక శక్తిని దేవుడు మాటలో నాలుకలో ఉంచాడన్న సంగతి అపవాదికి తెలుసు కాబట్టి నీకు కోపాన్ని తెప్పిస్తాడు. కోపంలో నువ్వు బుద్ధిహీనుడిపై కళ్ళు మూసుకుపోయి నోటికొచ్చింది మాట్లాడతావు. ఆ నోటికొచ్చింది మాట్లాడింది మళ్ళీ వాడు నీ మీద అస్త్రాలుగా ఆయుధాలుగా ప్రయోగిస్తాడు. ఈ సౌలు బల్ల మనకి నేర్పిస్తున్న ఒక పాఠము ఏందయ్యా అంటే గనక, బుద్ధిహీనుడు కోపాన్నంతా వెళ్ళగక్కేస్తాడు, కానీ జ్ఞానవంతుడు చేసే పని ఏందయ్యా అంటే గనక కోపాన్ని అణుచుకుంటాడు. ఈ కోపం నీ కళ్ళు మూసేసిద్ది. ఈ కోపంతో కళ్ళు మూసుకొని పోయి కయ్యూను హేబేల్ని చంపేశాడు. ఈ కోపంతో కళ్ళు మూసుకుపోయి దేవుడే తన వేలితో రాసిన నిబంధన పలకలను మోసే పగలగొట్టేశాడు. దేవుడు ఆ రాతితో మాట్లాడమని చెప్తే ఇశ్రాయేలు మీద ఉన్న కోపంతో మోసే ఏం చేశాడు, ఆ రాతిని కొట్టాడు. అదే కోపంతో ఒక గాడిద మాట్లాడుతున్న ఒక సంగతిని కూడా గ్రహించలేకపోయాడు బిలాము.
కోపం నీ కళ్ళు కప్పేసిద్ది, కోపం నీ కళ్ళు కనపడకుండా చేసిద్ది, కోపంలో ఏది పడుతుంది మాట్లాడుతావు, కోపంలో ఏది పడుతుంది చేస్తావు, దానివల్ల నీకే నష్టం. కోపం వెళ్ళబుచ్చేవాడు ఎవడంట? బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడిగా మనం ఉండకూడదు. జ్ఞానం కలిగిన వారిగా మనం కోపాన్ని అణుచుకోవాలి. కోపాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఆగ్రహాన్ని మనము మానుకోవాలి అన్న ఒక పాఠాన్ని దేవాది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇంతవరకు మనం ఎన్ని పనుల గురించి ధ్యానించాము? 6 పనుల గురించి. సన్నిధి రొట్టెల వల్ల, యెహోవా భోజనపు వల్ల, ప్రభువు వల్ల, యజమానుని వల్ల, అదోనీ బెజెకు వల్ల, సౌలు వల్ల, ఇలాగ మనం లేఖనాల్లో చూసుకుంటూ వెళ్తే మనకి ఇంకా ఎన్నో పనులు కనిపిస్తాయి. అయితే వాటన్నింటి గురించి ధ్యానించడానికి సమయం లేదు కాబట్టి ఇక్కడితో ఈ వర్తమానాన్ని నేనేం చేస్తున్నాను? ముగిస్తున్నాను. మనం ఇలా చూసుకుంటూ వెళ్తే కనుక మత్తయి సువార్త 21:12 రూకలు మార్చువారి బల్ల మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు దేవాలయంలోకి వెళ్ళి బల్ల పడదోశారు కదా, ఆ బల్ల. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 2వ వచనములో పరిచర్య చేసే ఒక బల్ల మనకు కనిపిస్తుంది. ఆ మాట అర్థమవుతుందా? భోజనాల విషయంలో గొడవలు అవుతుంటే భక్తులు అపోస్తులు మాట్లాడుతున్న మాట, మేము వాక్యం ప్రకటించడం మానేసి ఏం చేయమంటారు? భోజనాల దగ్గరికి వచ్చి ఈ వివాదాలు తీర్చమంటారా అని చెప్పి ఏం చెప్పారు అంటే కనుక, దేవుని వాక్యము బోధించు వారిని భోజనాలు మేము చూడలేం కాబట్టి ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన కొందరిని ఏం చేద్దాం? పెద్దలుగా నియమిద్దాం. వారు వాటిని చూసుకుంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు ఉన్న వాళ్ళంట. ఇలాగ మనం చూసుకుంటూ వెళ్తే కీర్తన గ్రంథం 120వ కీర్తన 3వ వచనంలో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆ వ్యక్తి బల్ల మనకు కనిపిస్తుంది. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనకు నెహెమ్యా బల్ల కనిపిస్తుంది. ఇలాగా లేఖనాల్లో ప్రస్తావించబడిన బల్లలన్నీ కూడా మనకి ఏం చేస్తున్నాయి? పాఠాలు నేర్పిస్తున్నాయి. అయితే నిన్న ఈ రోజుతో కలిపి మనము 6 బలల గురించి ధ్యానం చేశాము. ఆ 6 బలలలో నుంచి దేవాది దేవుడు మనకు నేర్పించిన ఆ పాఠాలు మనందరం కూడా శ్రద్ధగా ఏం చేయాలి? నేర్చుకోవాలి. వాటిని అనుసరించి మనము నడుచుకోవాలి. దేవుడి మాటలు దీవించును గాక.